దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త, బైబిల్లో లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వాక్యం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురారా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఈ మాసానికి వాగ్దానం అండ్ క్రిస్మస్ సందేశం కూడా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ డిసెంబర్ మాసంలో ఏ విధమైన అశుభాలు ఉండదండి. అంత శుభమే జరగబోతుంది. శుభమే జరగబోతుంది. శుభకరమైన ఆనవాళ్ళను ప్రభు అనుగ్రహించబోతున్నాడు. శుభ సూచనగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. నీకు శుభమగును గాక. ప్రభు నీకు తోడే ఉండును గాక. ఎవరితో చెప్పిన మాట ఇది? మరియమ్మతో చెప్పిన మాట. ఈ పాటలో, ఈసారి రాసిన పాటలో ఆ పదాలన్నీ కూడా ఉంటాయండి. ఆశించినాడు కన్యలు ప్రభుకు జన్మమివ్వాలని, తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా. అంటే ఆనాడు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన శుభవార్తల్ని నమ్మిన ఎంతోమంది కన్యకలు లోకరక్షకుడు ఉదయిస్తాడు, ఆయన కన్యక గర్భమందు ఉదయిస్తాడు గనక నేను కన్యకగానే ఉండిపోతానని, కన్యగానే మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షకుడు నన్ను దర్శిస్తాడేమో, ఆ రక్షకుడు నా గర్భవాసులో పుడతాడేమో అని ఎంతోమంది కన్యలు ఎదురు చూసినప్పటికీ ప్రియులరా, అందరికీ ఆ భాగ్యం లభించలేదు. దేవుని చిత్త ప్రకారంగా కన్య మరియకు ఈ భాగ్యం ప్రాప్తించబడింది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా నేను విశ్వసిస్తున్నాను. ఆనాడు మరియమ్మకు దేవుడు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైన భాగ్యం, మరియమ్మను దర్శించిన దేవుడు మిమ్మును దర్శించునుగాక. ఆయన చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక. మరియమ్మకు ప్రత్యక్షమైన దూత మీకు ప్రత్యక్షమగునుగాక. మరియమ్మ దగ్గరికి వచ్చిన శుభవర్తమానాన్ని ప్రభు మీకు అందించునుగాక. నీకు శుభమే కలుగునుగాక. పక్కన మనం చూసి చెప్పండి, నీకు శుభమే జరగబోతుందని చెప్పండి. ఈ మాసమంతా శుభమే. శుభం శుభం శుభం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నా యేసు ప్రభు చెప్పారు, మీరు ఎవరైనా ఇంటికి అడుగు పెట్టినప్పుడు ముందు మీకు శుభమగునుగాక, శుభము కలుగునుగాక అని చెప్పండి అన్నారు. ఈ మాసమంతా మీరు ఒక షాపింగ్ మాల్లో అడుగు పెడితే శుభం అని లోపలికి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, మాంసం కొట్టు, మస్తానికి కొట్టుకు వెళ్తే అక్కడ శుభం. ఏంటమ్మా శుభం అంటున్నావు? ఏంటయ్యా శుభం అంటే మా సేవకులు చెప్పారు, ఎక్కడ అడుగు పెడితే యేసయ్య చెప్పిన మాటను సేవకులు గుర్తు చేశారు. ఏ ఇంటికి అడుగు పెడితే అక్కడ శుభం కలుగునుగాక అని చెప్పాలని. ఆ ఆశీర్వాదాన్ని పాత్రలు ఉంటే ఆశీర్వాదం వాళ్ళ ఇంటి మీద నిలబడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇక నీకు శుభమే జరుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆమె తొందరపడిపోయి ఈ శుభవచనం ఏంటో అని ఆలోచిస్తుందంట. ఆమె తొందరపడిపోయిందంట. ఈ శుభవచనం ఏంటో అని ఆలోచిస్తుంది. మీరు కూడా ఆలోచిస్తారు, ఏం జరుగుతుందో ఈసారి శుభం జరగబోతుంది అని సేవకులు చెప్పారు. ఏంటో ఆ శుభం ఎలా ఉంటుందో అని మీరందరూ ఆలోచిస్తున్నారా? ఏం జరుగుతుంది? మనకి ఏమైనా కోట్లు వస్తాయా? ఉన్నట్టుండి మన అకౌంట్లో ఎవరో డబ్బులు వేస్తే అది వచ్చి మన అకౌంట్లో పడిపోతుందా? ఆ అకౌంట్లో డబ్బును చూసి మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతామా? దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో అర్థం కాకుండా అల్లాడిపోతామా? అసలు ఖర్చు పెట్టాలా లేకపోతే అలాగే ఉంచాలా? మళ్ళీ వేసిన వాళ్ళు అడుగుతారా? ఇట్లా మీకు బోళ్ళని ఆలోచనలు మనసులో మెదులుతూ ఉండొచ్చు. అప్పుడు దూత అంటారు, కంటిన్యూ చేయండి మా మాట. ఆమె తొందరపడి ఆ మాటకు బహుగా తొందరపడేదంట. ఏంటి దూత వచ్చి నన్ను కలవడం ఏంటి, నాతో చెప్పడం ఏంటి, ఏంటి ఆ న్యూస్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అన్నాను అనుకోండి, ఏంటి ఆ గుడ్ న్యూస్ అని ఉత్సాహంగా తొందరపడి ఏమై ఉంటుంది అని ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా మరియా నీవేం భయపడద్దు, దేవుని వలన నీవు కృప పొందావు. చప్పట్లు కూడా మాదిరి గట్టిగా. మీకు రాదా చప్పట్లు? మీరు కూడా కొట్టాలి చప్పట్లు. అంటే చప్పట్లు అనేది ఎవరు కొంతమందికి అనుకుంటున్నారు, అందరికీ చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటి ఆ మరియమ్మకు జరిగిన శుభం ఏంటి? ఆమెకు వచ్చిన శుభవార్త ఏంటి?
ఆమె కలిగిన శుభం ఏంటి అని మనం ఆలోచిస్తే, భయపడొద్దు, ఏదో జరిగిపోతుందని నీవేం కంగారు పడొద్దు, భయపడొద్దు తల్లి. నీవు దేవుని వలన కృప పొందావు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నా దేవుడు మన 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 జీవితాలు ఈ డిసెంబర్ మాసంలో చేయబోతున్న కార్యం ఏంటంటే, ఆయన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించబోతున్నాడు. అపారమైన అపరిమితమైన కృప చేత నీవు తృప్తి పొందబోతున్నావు. హల్లెలూయా. నీకు కృప కలుగునుగాక. పక్కన మనం చూసి చెప్పండి, మీరు భయపడవద్దు. డిసెంబర్లో బోళ్ళని భయాలు ఉంటాయి. డిసెంబర్లో ఉండే భయాలు ఏం చెప్పండి చూద్దాం. డిసెంబర్లో ఉన్న భయాలు ఏంటంటే, పురుషులకి అమ్మో ఎక్కడి నుండి తెచ్చిపెట్టేది, అమ్మో అసలు భార్యకి బట్టలు కొనాలి, పిల్లలకు బట్టలు కొనాలి, భార్య వాళ్ళ అమ్మ ఏం 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 అల్లుడు అంటుంటుంది. మరి అత్తగారిని చూడాలి. మా అమ్మగారు ఏంటి మీ అత్తగారికి ఏదో కొనిచ్చామని అమ్మగారు అడుగుతారు. అసలు ఎంతమందికి షాపింగ్ చేయాలి, ఎక్కడి నుండి తీసుకురావాలి డబ్బులు అనే భయం ఆయనకు ఉండొచ్చు. అండ్ లేడీస్కి ఉన్న భయాలు ఏంటంటే, అసలు నాకు మ్యాచింగ్ దొరుకుతుందా, ఇదే కలర్ డ్రెస్ ఇంకెవరైనా వేసుకొని వస్తే ఏంటి పరిస్థితి అని. మేబీ మీకు ఏ భయాలు ఉన్నాయి నాకు తెలియదు. ఆర్థిక భయాలు కావచ్చు, అండ్ హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో. దూత చెప్తున్నాడు, మరియా నీవేం భయపడొద్దు, నీవు దేవుని వలన కృప పొందుకున్నావు. చప్పట్లు కూడా మందరు గట్టిగా. దేవుని వలన కృప పొందుకున్నావు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు దేవుని వలన కృప పొందారు. దేవుని కృప పొందారు. డిసెంబర్ మాసం అంతా భయమే లేదు. దేవుని వల్ల మనం ఒక్కొక్కరు కృప పొందుకుంటున్నాం. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈ కృప పొందిన మరియా జీవితంలో జరిగిన ఒక 2 కార్యాలు మీకు చెప్తాను. ఆ తర్వాత మరొక మాట కూడా ధ్యానం చేసుకుందాం. కృప పొందిన మరియా జీవితాన్ని దేవుడు ఎలా మలచాడు, ఎలా మార్చాడు, ఎలా నడిపించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము, మొదటి 2 వచనాలు చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని, ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుట కొరకు తమ పట్టణానికి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియాతో పాటు ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేములోనికి దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే ప్రియులరా, ప్రణాళిక వైపు ప్రయాణము. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎక్కడికి ప్రయాణం అండి? ఎక్కడికి ప్రయాణం? దేవుని ప్రణాళిక వైపు ప్రయాణం. ప్రియులరా, నీకు శుభం జరగబోతుంది. నా దేవుడు కృపచేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేవుని ప్రణాళిక వైపు ఇక మీద నీకు ప్రయాణం ప్రారంభించబడింది. చప్పట్లు కూడా అందరు గట్టిగా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, యోసేపు పట్ల దేవుని ప్రణాళిక, మరియమ్మ గారి పట్ల దేవుని ప్రణాళిక, యూదా బెత్లెహేము మీద ఉన్న దేవుని యొక్క ప్రణాళిక. ఆమె ప్రసవ దినములు నిండెను అని వ్రాయబడి ఉంది. 9 నెలలో లేకపోతే 10 నెలలో ఆమె ప్రసవ దినాలు నిండి ఉన్నదండి. ఆమె కుమారుని ప్రసవించడానికి కోసం ఆమె సిద్ధపడుతూ ఉంది. కానీ ప్రియులరా, ఇంచుమించు 400-500 సంవత్సరాల క్రిందటే ప్రవచించిన ప్రవచన వాక్యం, యూదా బెత్లెహేమ, యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రమో అల్పమైన దాను కాదు, యూదులను పరిపాలించే, నా జనులను పరిపాలించేవాడు నీలో నుండి వస్తాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఎన్నో వందల సంవత్సరాల క్రిందట ప్రవచించిన ప్రవచన వాక్యాలు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని సంకల్పం, అది దేవుని ప్రవచన వాక్యం. ఆ వాక్య నెరవేర్పు కొరకు దేవుడు ఆ సమయంలో కైసరు ఆజ్ఞ ఇవ్వడం, నిండు చూలాలి. ఆమె ప్రసవ దినాలు నిండింది. అప్పుడు ప్రయాణం చేసుకుంటూ
వాళ్ళు బెత్లెహేం వైపు అడుగులు వేసినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఈ డిసెంబర్ మాసంలో నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవునికి ఒక గొప్ప ప్రణాళికను నెరవేర్చడానికి కోసం ప్రభు నడిపించబోతున్నాడు. నిశ్చయంగా దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుని చిత్తం నెరవేర్చబడును గాక. దేవుని చిత్తం నీ పట్ల, నీ జీవితం పట్ల ప్రభు జరిగించును గాక. హల్లెలూయా. ఆ నిర్ణయం కాలం వచ్చే లోపల, ఆ సమయం వచ్చే లోపల ఈ ఫ్యామిలీ ఎక్కడ ఉండాలంటే బెత్లెహేంలో ఉండాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అందుకొరకు అప్పుడప్పుడు రాజుకు దేవుడు ప్రేరణను కలుగు చేస్తాడు. ఈ ప్రేరణకు కారణం ఏంటి? అసలే బాధలో ఉన్నాం, అసలే నింద. యోసేపు మరియమ్మ మీద ఒక నింద ఉంది, మరియమ్మ మీద ఒక నింద ఉంది. ఈ నిందని బట్టి నేను బయటకు తిరగలేని పరిస్థితి. కానీ ఈ సమయంలో ప్రజా సంఖ్యను రాయించాలి, ఇప్పుడు వెళ్ళి రాయించుకోవాలి, పేర్లు రాయించుకోవాలి అని అంటున్నారేంటి? అయినా ఆమె ప్రసవ దినాలు నిండి ఉన్నాయి, ఈ సమయంలో మనం ఎలా ప్రయాణం చేయాలి అని మేబీ వాళ్ళకి అది కఠినంగా ఉండొచ్చు. గాడిద మీద కూర్చొని వెళ్ళిందో, లేకపోతే ఎలా వెళ్ళారో, సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేంకి వెళ్ళాలి. ఇది కఠినంగా ఉంది, ఇది కష్టంగా ఉందని మీకు అనిపించవచ్చేమో. కానీ కఠినంగా ఉన్నా, కష్టంగా ఉన్నా ప్రియులారా, ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో తన ప్రణాళిక నెరవేర్చడానికి, ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచన మాటలన్నీ నెరవేర్చడానికి కొరకు ప్రభు నేను నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన మాటను మన జీవితంలో నెరవేర్చడానికి కొరకు ప్రభు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. రాజు దగ్గర నుండి అవసరమైతే ఆజ్ఞను తీసుకొస్తాడు, అవసరమైతే రాజాజ్ఞను ప్రభు మారుస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నీకు శుభం జరగాలని అవసరమైతే కొత్త చట్టాలు మీ కొరకు ప్రభు తీసుకురాబోతున్నాడు. క్రైస్తవులకు అనుకూలమైన చట్టాలు దేవుడు తీసుకురాబోతున్నాడు. క్రైస్తవులకు అనుకూలమైన రాజ్యాజ్ఞను ప్రభు తీసుకురాబోతున్నాడు. అవసరమైతే ప్రియులారా, మన జీవితంలో మేలు కలగాలని, ఆయన ప్రణాళికలు నెరవేరాలని చట్టాలైన దేవుడు రద్దు చేయడానికి శక్తి గల దేవుడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదో పాట ఉంది కదా, రద్దు చేసితివి. ఏం పాట? నీతి న్యాయాలు కదా, ఆ లైన్ చెప్పండి. వృద్ధి చేసితివి శుద్ధ జనముగా నీ అయిన స్వాస్యమును, రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవసరమైతే కొత్త చట్టాలు మన కొరకు రాబోతున్నాయి. కొత్త చట్టాలు మనకు అనుకూలమైన దేవుని ప్రజలకి, క్రైస్తవ సమాజానికి, ఆయన విశ్వసించిన వారికి, ఆయన ద్వారా దయ పొందిన వారికి, కృప పొందిన వారి కోసం కొత్త చట్టాలు పుట్టుకురాబోతున్నాయి. అవసరమైతే క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలు ఉంటే వాటిని దేవుడు రద్దు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సడన్గా కైసరికి ఆలోచన రావడం ఏంటి? ఆయన ఒక చట్టాన్ని తీసుకురావడం ఏంటి? ఒక ఆజ్ఞను తీసుకురావడం ఏంటండి? ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి కోసం ప్రజలందరూ కూడా ఎవరెవరి పట్టణాలకు వెళుతుంటే, మరి దావీదు వంశంలో పుట్టిన ఆ యోసేపు తన భార్యను తీసుకొని యూదా బెత్లెహేంకు రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సడన్గా ఇంట్లో ఏదో గొడవ, ఇంట్లో ఏదో ఒక సమస్య. ఆ సమస్య వల్ల గబగబా చప్పా పెట్టుకుంటే, కట్టుబట్టతో చేతిలో కర్ర పట్టుకొని కొంచెం చిన్న నూనె సీసా, ప్రైజ్ ది లార్డ్, ఒక కొబ్బరి నూనె డబ్బా, ఒక ఆలివ్ ఆయిల్ సీసా ఒకటి చేత పట్టుకొని హడావుడిగా, ఇంకొక జొత మార్చుకోవడానికి డ్రెస్ లేదు. కనీసం వాళ్ళమ్మ, ఒరే నాన్న పులిహోర కట్టిస్తారు, ఒక పొట్లలో ఉండరా అన్న కూడా అమ్మ టైం లేదు. నేను హడావుడిగా బయలుదేరానండి. ఎవరైనా యాకోబు ఉన్న పళ్ళంగా ఒక సమస్య, అన్న చంపేస్తాడేమన్న భయంతో పారిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సడన్గా ప్రొద్దుగుంకింది, చీకటి పడిపోయింది. ప్రొద్దుగుంకితే ఆ చీకట్లో ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా ఒంటరిగా ఆ ఎడారిలో, అరణ్యములో భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారులు అవి. ఆ ఎడారిలో ఒక రాయిని తలకడగా పెట్టుకుని అలా పడుకున్నాడండి. ప్రియులరా, అక్కడ యాకోబు కంటే ముందుగా ప్రభు వచ్చి ఒక నిచ్చెన వేసి ఆ నిచ్చెన మీద నిలబడి ఉన్నాడు. చప్పట్లు పడదాం అందరు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. తన ప్రణాళికను నీకు బయలుపరచడానికి కోసం, ఆయన ప్రణాళిక కొరకే ఇక మీదట నీ ప్రయాణం. నీ అంతట నీవు ఇక మీదట ఎక్కడికి వెళ్ళవు. నీ అంతట నీవు ఏ ప్రయాణాలు చేయవు. నీ ఆలోచన బట్టి నువ్వు ఏ ప్రయాణం చేయవు. నీవు ఇక మీదట చేయబోతున్న ప్రతి ప్రయాణాల్లో దేవుని ప్రణాళిక వైపు నీవు అడుగులు వేయబోతున్నావు. దేవుని ప్రణాళిక వైపు అడుగులు వేయబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్,
చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ దేవుడు ప్రత్యక్ష, యాకోబు నేనే నీ దేవుడైనా యెహోవాని, మీ తండ్రి దేవుడును, మీ నాన్నగారి దేవుడు నేను, మీ తాతగారిని దేవుడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, మరలా ఈ స్థలాన్ని తీసుకొస్తానని దేవుని యొక్క ప్రత్యక్షతనిచ్చి యాకోబుని ప్రభు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుకు ఒక చిన్న కళ, చిన్నప్పుడు ఏదో చిన్న కళ, ఆ కళను నెరవేర్చడానికి కోసం, ఆ కళ నెరవేరాలంటే యోసేపు ఎక్కడుండాలి చెప్పాలి. కళ, ఇంటి దగ్గర కళ వచ్చింది, ఆ కళ నెరవేరాలంటే ఎక్కడుండాలండి చెప్పాలి ఎక్కడుండాలి? ఐగుప్తులో రాజుకు కళ రాబోతుంది. ఐగుప్తును పరిపాలించే ఫరోకి ఒక కళ రాబోతుంది. ఫరోకి కళ రాక మునిపే యోసేపు ఎక్కడికి రావాలండి? నేను ఇక్కడే ఉంటాను, మా నాన్న అంటే నాకు ఇష్టం, మా నాన్న నాకు రంగురంగు సొక్కా వేస్తాడు, అవసరమైతే 2 పిలకలు వేస్తాడు, నేను ఆయన దగ్గర ఎంతో అల్లారి ముద్దుగా ఉంటాను అంటే కుదరదు. ఆయన ప్రణాళిక వైపు నీవు అడుగులు వేయాల్సిందే. ఫరోకి కళ వచ్చే లోపల యోసేపుని తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో పెట్టి, యోసేపు కోసం ఫరోకి కళను రప్పించి, కళభావాన్ని యోసేపుకు దేవుడు తెలియచేసి, యోసేపు ఒక కళను నెరవేర్చడానికి కోసం ఫరోకి దేవుడు కళనిచ్చి ఐగుప్తు దేశం మీద దేవుడు యోసేపుని అధికారిగా మార్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక నెరవేర్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని మందిరానికి తీసుకొచ్చారు వాళ్ళ అమ్మ నాన్న, పుట్టిన శిశువుని. ఎన్నో రోజు అది? 8వ రోజా? 8వ రోజు చంటి బిడ్డని ప్రతిష్ఠించడానికి యేసు ప్రభుని తీసుకుని వాళ్ళు మందిరానికి వచ్చారండి. అక్కడ ప్రియులరా, ఎప్పటి నుండో దేవుని చేత ఏ రక్షకుని చూసేంత వరకు కూడా నీకు మరణం లేదని అతనికి ప్రవచన వాక్యం ఉందండి. ఆ దర్శనం కోసం వేచి ఉన్నాడండి. ఇటు యేసు ప్రభువులు ఇంటి దగ్గర నుండి బయలుదేరారు. అక్కడ హలో సుమియోను, సమయం వచ్చేసింది, ఇక బయలుదేరు, అర్జెంటుగా నీవు ఆలయానికి బయలుదేరు. ఇప్పుడేం ఆలయం అయ్యా, ఇప్పుడేంటి చర్చి, ఇప్పుడేంటి ప్రార్థన, 1వ తారీఖే కదా, ఇప్పుడేంటి స్పెషల్ ఏంటి ఈరోజు, నువ్వు అర్జెంటుగా బయలుదేరాలి. మీకు పిలుపు రాబోతుందండి. అసలు ప్లానింగ్లోనే లేదు, మీ ప్లాన్లో లేదు, మీ ఏమంటారంటే మీ ప్రోగ్రామ్ డైరీలోనే లేదనమాట. అసలు ప్రోగ్రామే లేదు. అర్జెంటుగా నువ్వు బయట, అయ్యో ప్రోగ్రాంలో లేదు కదా, నీ ప్రోగ్రాంలో లేదేమో కానీ నా ప్రోగ్రాంలో ఉంది. చప్పట్లు కొడుతుంది గట్టిగా. నీ ప్లాన్లో లేదేమో, నా ప్లాన్లో ఉంది. నీవు అర్జెంటుగా రావాలి, ఎందుకంటే నీవు రక్షకుడిని చూసే సమయం ఆసనమై ఉన్నది. హడావుడిగా ఆయన దేవాలయానికి రావడం, ఆ తర్వాత బాలయేసుని తీసుకుని వాళ్ళు లోపలికి రావడం. చాలామంది యాజకులు ఉన్నారు అక్కడ. సుమియోను ఒక్కడేనండి, చాలామంది పరిశుద్ధులు అక్కడ ఉన్నారు, చాలామంది యాజకులు ఉన్నారు. కానీ మీరు చూడండి, ఆ బాలయేసు ఎవరి చేతికి ఇచ్చారండి? సుమియోని చేతికి ఇచ్చారు. హల్లెలూయా. ప్రభు ప్రణాళిక నెరవేరబోతుంది. ప్రణాళిక వైపు నువ్వు అడుగులు వేయబోతున్నావు. నీ చేతికి రావలసిన దాన్ని దేవుడు తప్పక నీ చేతిలోనికి తీసుకురాబోతున్నాడు. నీ చేతిలో ఉండవలసిన దాన్ని ఖచ్చితంగా నీ చేతికి ప్రభు అనుగ్రహించబోతున్నాడు. నీకు శుభమగునుగాక, నీకు శుభమగునుగాక. శుభకరమైన శుభప్రదమైన ప్రయాణం ప్రభు నీకు కలిగించునుగాక. పరిపూర్ణమైన ప్రణాళికను దేవునికి అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం చదవండి మా. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో యేసుబాబుని పరుండ పెట్టారంట. సత్రంలో ఎక్కడ చోట్లేదు, సత్రంలో ఎక్కడ, ఈ గ్రౌండ్లో ఎక్కడ చోట్లేదు. అయ్యో లేటుగా వచ్చేసాం కదా, ఇక్కడ ఎక్కడ చోట్లేదు బాబు, ఒక్క కుర్చీరా, కుర్చీలు లేవమ్మా. మనోళ్ళు ఒకరికి 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. అయ్యా ఒక్క కుర్చీ లేదయ్యా నాకు కూర్చోడానికి, పెద్దదాన్ని నేను కూర్చోలేకపోతున్నాను. అమ్మ కుర్చీలు ఎక్కడా లేదు. అయ్యా కొంచెం ఒక మనిషి కూర్చున్నంత అస్సలు ఇక్కడ సత్రంలో ఎక్కడ స్థలము లేదు. ప్రియులారా, యేసు ప్రభు జన్మించారు. అప్పుడు ఒక గుడ్డతో చుట్టి ఆయన ఒక తొట్టిలో పరుండ పెట్టారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆరంభం చాలా అల్పమైనదిగా కనబడుతుంది. ఆయన ఆరంభం ఎలా ఉందండి? అల్పమైన ఆరంభం. ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు కూడా మీ ఆరంభం, మీ ప్రారంభం అల్పమైనదిగా. నేనెంత బాబు, నా బతికెంత, నా జీవితం ఎంత, నేను అల్పమైన వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నేను స్వల్పమైన వాడిని, నేను అల్పమైన వాడిని అని నీవు అనుకుంటున్నావా?
నీ ఆరంభం అల్పంగా ఉందంటే దాని అర్థం నీ ముగింపు మహిమగా ప్రభు మార్చబోతున్నాడు. నీ ముగింపుని దేవుడు మహిమకరంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇలా స్టార్ట్ అయింది ఏంటి జీవితం, ఇలా ఆరంభించబడింది ఏంటి అని కలత చెందొద్దు. శుభమాని ఉద్యోగానికి వెళ్ళాను, ఈ చిన్న పోస్ట్ ఏంటి, ఈ చిన్న శాలరీ ఏంటి, ఈ శాలరీతో నేను ఎలా నెట్టుకుంటూ రావాలి, చిన్న జీతం కదా ఎలా. ప్రైజ్ ది లార్డ్. సేవకు పంపించారు, ఈ చిన్న సేవ, ఈ చిన్న గ్రామమా, దైవ సేవకులకి ఏ గ్రామం కనిపించలేదా, ఈ చిన్న గ్రామమేనా, ఇది ఒక సేవేనా, ఇది అల్పమైనదే అని భావించొద్దు. ఆరంభం అల్పమైన ముగింపు మహిమకరంగా ప్రభు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత దయనీయమైన శత్రువులు ఎక్కడ చోటు దొరకలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్య. ఆ శత్రువులో ఆయనకి చోటు ఆయన జననం, ఆయన జన్మించినప్పుడు ఒక అల్పమైన ఆరంభం, ఒక సాధారణమైన ఆరంభం అండి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఆయన నిర్మించిన కార్యం, భూమి మీద ఆయన చేసిన కార్యాలు ఎంతో మహోన్నతం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆలయం నుండి ఒక నది మొదలైంది. ఆలయంలో ఒక నది ప్రారంభించబడుతుంది దేవుని మందిరంలో. ఆ నదిలో దైవ సేవకుడు చూసిన దర్శనంలో ముందు ఎంత లోతమ్మా చెప్పాలి, చీలమండలం అంతా లోతు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, మండలం అంతా లోతు. అంటే జస్ట్ పాదాలు మాత్రమే, చీలమండలం అంటే పాదాల వరకు మునుగుతుంది అంతే, జస్ట్ చిన్న ఆరంభమే. కానీ దూత ముందు నడుస్తూ ఉన్నాడు, కొలిచి ముందుకు రమ్మని పిలుస్తున్నాడు. కొంచెం దూరం వెళితే నడుము లోతు, మోకాళ్ళు లోతు, ఆ తర్వాత నడుము లోతు, ఆ తర్వాత మిక్కిలి లోతులోనికి వెళ్ళి దాటలేనంత లోతుకు దేవుడు తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీ అందరి ప్రారంభాలు బిగినింగ్ అల్పంగా స్వల్పంగా ఉండొచ్చు. నేను విశ్వసిస్తున్నానంటే ఈ డిసెంబర్ మాసం ముగించే లోపల ఒక మహిమ కలిగిన కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నీవు ఒంటరిగా ఉన్నావేమో, నిన్ను బలమైన జనముగా ప్రభు మార్చబోతున్నాడు. నేను గుంటూరుకు వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చానండి. ప్రైజ్ ది లార్డ్. గుంటూరుకు వచ్చేటప్పుడు నేను ఒంటరిగా వచ్చాను. కొంత దూరం వరకు నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎక్కడో దిగిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు నేను బయలుదేరినప్పుడు వచ్చారు, ఒక పెద్ద ఆయన వాళ్ళ ఫ్యామిలీ, నాతో తెలిసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆంధ్ర బార్డర్ వచ్చేసరికి వాళ్ళు దిగి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. నేను ఆంధ్ర బార్డర్ నుండి బయలుదేరి ఒంటరిగా గుంటూరుకు వచ్చాను. గుంటూరు బస్ స్టాండ్లో దిగాను. నాకు తెలుగు భాష రాదండి. సరే ఆటో ఎక్కి వెళ్ళాలి, అసలు పూర్తిగా అవగాహనమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఆటో ఎక్కి నాకు వచ్చి రాని ఏంటండి ఇంగ్లీష్లో ఆటో వాళ్ళతో, ఇంగ్లీష్ పాప ఆటోలకి వస్తే మంచిదే పాప, అందరికి ఇంగ్లీష్ రాదు కదండి. నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో వాళ్ళకి ఆటో వాళ్ళకి చెప్పి మొత్తం మీద వచ్చి శారదా కాలనీ చేరుకున్నాడు. ఒంటరిగా బయలుదేరి వచ్చాను. ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఒకవైపున మధురంగా ఉన్న, ఒకవైపున చేదుగా కూడా ఉంటుంది. ఉంటే చేదు ఉండాలి, లేకపోతే మధురం ఉండాలి. కానీ చేదు మధురం రెండు కలిపిన అనుభవాలు అవి. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా వచ్చానండి. కానీ దేవుడి రోజు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప జనముగా ప్రభు మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దైవజనులు యేసన్న గారు లేమలేక ఒంటరిగా వచ్చారు. ఈ హోసన్న సంస్థను దేవుడు గొప్ప జనముగా ప్రభు మార్చాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. సో ఇక్కడ కూడి వచ్చిన మీరు కూడా మీ ఆరంభం అల్పమైనదిగా, మీరు మీ సమకాలం మధ్యలో, మీ రిలేటివ్స్ మధ్యలో, మీ బంధువుల మధ్యలో ఒక అల్పమైన స్థితిలో, మనుషులు కనీసం నేను గుర్తించలేని స్థితిలో నిన్ను నీచంగా చూస్తున్నారేమో, కూరలో కరేపాకలాగా తీసేస్తున్నారేమో, ఏంటండి ఒక పురుగులాగా నిన్ను చూస్తున్నారేమో. ఏమీ అధైర్యపడద్దు. ఆరంభం అల్పంగానే ఉంటుంది. కానీ ఎవరు నిన్ను అల్పంగా చూశారో వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు శత్రువులో చోట్లేదు. ఒక పొత్తిగుడ్డతో చుట్టి ఆయన్ని పశువుల పాకులో పరుండబెట్టారు.
ప్రియులరా, ఆయన ఒంటరిగా ఆరంభించబడిన తన జీవితం ఒక అల్పమైన అనుభవం మనకు అక్కడ కనబడుతుంది. ఈరోజు ప్రపంచమంతా యేసుని సేవిస్తున్నారు, యేసుని ఆరాధిస్తున్నారు, యేసుని వెంబడిస్తున్నారండి. అన్ని నామము కన్నా పై నామం యేసయ్యకి ఇవ్వడం జరిగింది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఆ రోజు సత్రంలో చోటు లేదండి, ఒంటరిగా అటు యోసేపు ఇటు మరియమ్మ ఎవరు లేరండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరు, పరామర్శించేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, విష్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆమెను చెప్పడం గట్టిగా, విష్ చేసేవాళ్ళు ఎవరు లేరండి. అట్లా ఆరంభమైంది యేసు ప్రభు యొక్క ఆరంభం, మరియమ్మ గారి యొక్క ఆరంభం. ఆమెకి జరిగిన శుభం ఏంటంటే ఆమె కృప పొందింది. ఆ కృప ఇవన్నీ భరించే శక్తిని ఆమెకు అనుగ్రహించబడింది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, స్త్రీలందరిలో మరియమ్మ ధన్యురాలుగా మార్చబడింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీ జీవితాలు కూడా మేబీ ఈరోజు అల్పంగా ఉండొచ్చు, నేను విశ్వసిస్తాను. ఒక మహిమ కలిగిన ముగింపు ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రైజ్ ది లార్డ్. మీరెవరు దుఃఖపడొద్దు, ఇది దుఃఖపడే దినం కాదు. మీ కన్నీళ్ళు ప్రభు చూశాడు, మీకు శుభం జరగబోతుంది. మీ దుఃఖాన్ని ప్రభు సంతోషంగా ప్రభు మార్చబోతుంది. మీ ఆవరణలో చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చూస్తూనే ఉండండి. ఈ నెల ముగించే లోపల మీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోబోతుంది. దేవుడు మీ దుఃఖాన్ని సంతోషముగా ప్రభు మార్చబోతున్నాడు. శుభ సమాచారాలు మీకు వినబడబోతున్నాయి, శుభవార్తలు మీకు వినబడబోతున్నాయి. ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఈ మాసంలో ఒక మంచి మహిమ కలిగిన ముగింపును దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఒక మహిమ కలిగిన ముగింపును ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ సమస్య, ఏ ప్రాబ్లం, ఏ సమస్యలైనా కానీ అది మంచిగానే ముగించబడబోతుంది. అది ఎలాంటి సమస్యలైనా, అది జల ప్రవాహం లాంటి సమస్యలైనా, అది ఎలాంటి పోరాటాలైనా, అది ఎలాంటి ఒంటరితనమైనా ధైర్యపడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ఫ్యూచర్ నువ్వు నడవబోతున్న నీ వెనకాల 100 మంది నడవబోతున్నారు. అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారబోతున్నావు. ఒక నిజమైన నక్షత్రంలాగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది వాస్తవం, ఇది సత్యం. విశ్వసించిన వారి జీవితంలో ఈ మాటలన్నీ నెరవేర్చబడును గాక. హల్లెలూయా. సరే చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వారికి మనకు ప్రభువుగా ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రతి స్థలమందు ప్రార్థన చేయు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. శుభము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రతి స్థలమందు ప్రార్థన చేయు వారందరికీ శుభము. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ప్రార్థన చేస్తున్నారా? అడగండి, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తుంటే మీకు శుభం. ఆమేన్. ఒక సిస్టర్ పక్కన ఆమె చూసి ప్రార్థన చేస్తున్నావు అని అడిగింది. ఇప్పుడు ఆమె ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాప నిజమే చెప్తుంది, నిజం ఒప్పుకుంటుంది. ఆమె కూడా శుభం కలుగునుగాక. ప్రతి స్థలమందు ప్రార్థన చేయి వారందరికీ శుభం. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన గొప్పగా ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన కన్నా గొప్పగా యాకోబు ప్రార్థన చేశాడు. భక్తులందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన కూడా కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన చేశాడు. ప్రార్థన అవసరం లేని యేసయ్యే ప్రార్థన చేయగలిగితే మరి ప్రార్థన అవసరం ఉన్న మనం ఏం చేయాలి? మనం కూడా ప్రతి స్థలమందు ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేయడానికి ఒక మైదానం కావాలా? దానికి లైట్లు వేయాలా? ఏంటండి, దానికి బాక్సులు పెట్టాలా? ఏంటండి, ప్రతి స్థలం, అది ఏ స్థలమైనా పర్వాలేదు, ఎక్కడున్నా సరే మీరు ప్రార్థన చేయండి, మీకు శుభం కలుగుతుంది. మీరు కొన్ని చోటుకు వెళ్తారు, అక్కడ వాతావరణం బాగలేదు, అక్కడ మనుషులు బాగలేరు, అక్కడ పరిస్థితులు బాగలేరు, కానీ మీరు ప్రార్థన చేయండి, అక్కడ మీకు శుభం కలుగుతుంది, ఆ పట్టణానికి ప్రభు శుభం కలుగు చేస్తాడు. మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు, అక్కడ పరిస్థితులు బాగలేవు, ఆ ఇంటి ఇల్లాల పరిస్థితి బాగలేదు, ఆ ఇంటి యజమానుడి పద్ధతులు ఏం బాగలేవు, ఆయన చూపులే సరిగా లేదు, ఆ పిల్లల పరిస్థితి ఏం బాగలేవు, మీ రిలేటివ్స్, మీ బంధువులు, రక్త సంబంధికులు అక్కడికి వెళ్ళారు,
అక్కడ వాతావరణం ఏం బాగలేదండి, పరిస్థితులు ఏం బాగలేదు, మీరు అక్కడ ప్రార్థన చేయండి, అక్కడ మీకు శుభం జరుగుతుంది, ఆ కుటుంబానికి శుభం జరగబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. ప్రతి స్థలమందు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. మనకు మనం ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. చదవండి, బైబిల్లో కొన్ని చోట్ల ప్రార్థన చేసిన అనుభవాలు, ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటి, ఆ ప్రార్థన వల్ల వాళ్ళకి జరిగిన శుభం ఏంటో మనం ధ్యానిద్దాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. రాజుల 2వ గ్రంథం. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా, దేవుణ్ణి వేడుకొనగా, యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి ఇశ్రాయేలు ప్రజల్ని కనికరించి అతని మనవిని అంగీకరించి కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని దేవుడు పుట్టించాడు. అతని చేత ఇశ్రాయేలు వారు, అతని ద్వారా ఇశ్రాయేల్ అందరూ సిరియనుల వశములో నుండి సిరియనుల చేతి నుండి తప్పించుకొని మునుపటి వలె వాళ్ళ స్వంత స్థానంలో కాపురం ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ పేరు ఏందమ్మా? యెహోయాహాజా. ఈయన ఉన్నారు కదండి, ఆయన చరిత్ర చదువు, ఆ మనిషి అంత మంచోడేం కాదు ఆయన. ఆ పై వచనాలు చదువుతూ అన్ని దరిద్ర పనులు, ఏంటి పనికిమాల పనులు అన్ని పెంట చేస్తుంటాడు, పనికిమాల పని. కానీ అతడు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు దేవుని సెల వేడుకున్నాడండి, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మన గొప్పతనాన్ని బట్టి కాదండి, ఆయన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనల్ని కనికరించబోతున్నాడు. యెరూషలేములో ఉండవలసిన వాడు ఎరికోకు పోయాడు. ఎవడు బొమ్మన్నాడు నిన్ను ఎవడు బొమ్మను? చిన్నప్పుడు మేము ఆడుకుంటుండేవాళ్ళం, ఏదో గొడవ వచ్చేది, చిన్నపిల్లలు కదండి, గొడవలు వస్తే నేను వాడిని కొట్టేయడమో, వాడు నన్ను కొట్టేయడమో ఏదో జరిగేది. ఆడుకు దెబ్బలు పడేది, నాకు దెబ్బలు పడేవి. దెబ్బలతో గాయాలతో నేను ఇంటికి వచ్చేవాడిని, వాడు వెళ్ళి వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేసేవాడు. ఫ్రెండే, రోజు ఒకే స్కూల్కి కలిసి వెళ్తాం. ఆడేళ్ళు వాళ్ళ అమ్మకి చెప్పేవాడు. చెప్తే వాళ్ళమ్మ నోరు కొంచెం ఎక్కువ, వాళ్ళమ్మ నోరు బుల్డోజర్, పెద్ద నోరు వేసుకొని గై వచ్చే, మేడమ్మ రా బయటకు రా, అట్టిటని గోలగోలు చేస్తే మా అమ్మ ఏంటని బయటకు వచ్చి చూస్తే నేను దెబ్బలు తిని గాయాలు కింద పడి పొట్లాడుకున్నప్పుడు గాయాలు తగులుతుంది, నేను బాధపడుతుంటే అసలు మీ వాడికి బుద్ధి ఉందో, పిల్లోని ఎట్ట కొట్టాడు చూడని గొడవకు వస్తే మా అమ్మ కూడా మాట్లాడాలిగా. ఏంటో ఈ అమ్మలు ఏంటండి, మన అమ్మలే ఇట్టుంటారా లేకపోతే ప్రపంచమంతా ఇట్టుంటారో తెలియదు. మా అమ్మ అసలు విషయాలు విచారించి తెలుసుకొని అసలు నీతి న్యాయం జరిగించాలి కదండి. మా అమ్మ అసలు అక్కడ మ్యాటర్ ఏం తెలుసుకోకుండా నన్ను పట్టుకొని పెట్టా నాలుగు కొట్టింది. అసలు నేను అంటుంటే నిన్నెవడు బొమ్మన్నట్టు, నిన్ను ఎవడు బొమ్మన్నా. అమ్మ తప్పంతా తప్పు వాడితే ఇది కాదు సబ్జెక్ట్. ఇక్కడ ఇంటి మీద గొడవ చేస్తావు చూడు, దాని నోరు చూడు, అది ఎప్పుడు నా మీద గొడవ పడాలని కాచుకొని కూర్చుని దానికి ఒక అవకాశం ఇచ్చామని నాకే 2 దెబ్బలు వేసేది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు ఎరికో నుండి వాడు యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోతున్నాడు. ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు? యెరూషలేములో ఉన్నాడు, ఎరికోకు దిగిపోతున్నాడు కనుక దొంగల చేతులు దొరికాడు, కొట్టారు. అందుకే అటు వెళ్ళే యాజకుడు నిన్నెవడు బొమ్మన్నాడు, నీవు చేసుకుని ఇది నీ స్వయంకృత పాపం, నీ పాపానికి వచ్చిన ప్రతిఫలం అనుభవించావురా అని చెప్పి వెళ్ళిపోయాడు. లేవీడు ఒకడు వచ్చాడు, నిన్నెవడు బొమ్మన్నాడు, అందరూ ఇక్కడ కూర్చోమన్నాడుగా పాస్టర్ గారు, నిన్నెవడు బొమ్మన్నాడు అంతే కదా, నిన్నెవడు బొమ్మ. ఈ లోకంలో ఇదే మాట్లాడేది. ఏదో ఒక ఆడపిల్లకి ఏదో అన్యాయం జరిగిందంటూ, ఆడపిల్లల పద్ధతులు బాగలేడు పాస్టర్ గారండి, ఆమె శుభ్రంగా బట్టలు వేసుకుంటే ఎందుకు ఏదైనా జరిగింది ఏదో మాట్లాడతారు మనుషులు. అర్థమైందండి? ఆమె శుభ్రంగా బట్టలు వేసుకొని శుభ్రంగా ఆ టైంలో ఎవడు ఎందుకు పోయిందో, మరి ఆమెకి ఏ సమస్య ఉందో దాన్ని ఎవరు ఆలోచించరు. ఎవడు బొమ్మన్నాడు ఆ టైంలో, ఒంటరిగా ఎందుకు పోవాలి, ఎవరన్నా తోడు, అసలు తోడున్నారో లేరో అమ్మాయికి ఎవరు తెలుసండి. ఒక అన్నో తమ్ముడో ఉంటే పర్వాలేదు, లేదో హాస్పిటల్కి బయలుదేరిందో లేకపోతే వాళ్ళ అమ్మకి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళి ఏదో ఒక పర్పస్తో వెళ్ళింది, ఏదో ఘోరం జరిగిపోయింది. వెంటనే మనుషులందరూ ఆ రాత్రి ఆడపిల్లకి ఏం పని, ఎందుకు వెళ్ళదు, ఏదో ఒకటి చెప్తారు. కానీ మీరు చూడండి, కానీ మంచి సమరుడు ఏం తెలుసా, నిన్నెవడు బొమ్మన్నాడు అనలేదండి. ఆయన మీద కనికరపడి అతని గాయాన్ని కట్టి పూటకూళ్ళవని ఇంటికి తీసుకెళ్ళాడు. చప్పట్లు కూడా మొదలు కట్టి హల్లెలూయా. ఇక్కడ ఈయన ఏ తప్పులైనా చేసి ఉండొచ్చు కానీ దేవుని వేడుకొన్నాడు.
దేవుని వేడుకున్నాడు. ఎందుకంటే ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజలు నలిగిపోతున్నారు, శత్రుల చేతిలో నలిగిపోతున్నారు, సిరియన్ల చేతిలో బానిసలుగా మారిపోయారు. వాళ్ళ శ్రమను, వాళ్ళ పోరాటాన్ని చూసి అతడు ప్రార్థన చేశాడండి. ఆ రాజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వారి మీద కనికరిస్తే ఒక రక్షకుని వారి కోసం దేవుడు లేవనెత్తితే ఆ రక్షకుని ద్వారా శత్రువుల చేతి నుండి వారికి విడుదల కలిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ తమ తమ స్వంత ప్రాంతంలో, తమ స్వంత స్వస్థానములో వాళ్ళు కాపురం ఉన్నారంట. ప్రియమైన వారు, ఒకప్పుడు ఘనంగా, గౌరవంగా, గుట్టుగా, భక్తిగా, గొప్పగా బ్రతికి ఆ తర్వాత శత్రుల చేతిలోకి వెళ్ళిపోయి బానిసలుగా వెళ్ళిపోయి ఆరోగ్యం పాడు చేసుకున్నారా? ఏదో ఒక బానిసత్వం వల్ల ఆరోగ్యం పాడైపోయిందా? ఏదో ఒక పరిస్థితి వల్ల మనశ్శాంతి పోయిందా? ఏదో ఒక కారణాల వల్ల, ఏదో ఒక సమస్య, ఆస్తినంతా పోగొట్టుకున్నారా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారా? క్షేమాన్ని పోగొట్టుకున్నారా? నెమ్మదిని పోగొట్టుకున్నారా? దినదినం కలవరపడుతున్నారా? ప్రభు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. మరలా పూర్వస్థితిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయబోతున్నారు. మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. నీకు శుభమగునుగాక. ప్రార్థన చేయి వారందరికీ శుభమగునుగాక. రెండో మాట త్వరగా చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉన్నాడు. అతడు యెహోవాకు మొరపెట్టగా, అతడు దేవునికి ప్రార్థన చేయగా ఆయన అతనికి తన చిత్తమును తెలియచేసి అతనికి సూచన ఒకటి ఇచ్చాడు. తన చిత్తమంతయు తెలియజేసి ఆ తర్వాత దేవుడు అతనికి ఒక సూచన ఇచ్చారు. తలలు పైకెత్తి వినండి. హిజ్కియా రోగిగా ఉన్నాడు. అతడు దేవునికి ప్రార్థన చేశాడు. ఇక్కడ చిత్తమును తెలియచేసి సూచన ఇచ్చాడు అని ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో వాగ్దానమును చేసి అతనికి అద్భుతాలు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ ప్రార్థన ప్రభు విని మీకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ చేతిలో చెయ్యేసి దేవుడు వాగ్దానం చేయబోతున్నాడు. తన మాటను దేవుడు మీకు వినిపించబోతున్నాడు. వాగ్దానాన్ని పట్టుకొని ఇక్కడ మీరు బయలుదేరి వెళ్ళబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని మీరు పొందడమే కాదండి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కోసం దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మాట ఐస్ క్రీమ్ లాంటిది. మనుషుల మాట ఎలాంటిదండి? మీరు రోడ్డు మీద బండిలోకి ఐస్ క్రీమ్ తీసుకున్నారనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి? నీ చేత్తో పట్టుకున్నట్టు ఐస్ క్రీమ్ అది కొంతసేపటికి అది కరిగి నీరైపోయి నీ చేతుల మీద నుండి కారి మొత్తం మీద ఇక లేకుండా పోతుంది. మనుషుల మాట ఇలా ఉంటుంది. దేవుని మాట నిన్న నేడు నిరంతరము ఎన్నడూ మారనే మారదు. ఈ కూడికలో దేవుడు మీకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, వాగ్దానం చేయబోతున్నాడు. ఏం చల్లబడ్డారేంటి? చల్లబడ్డారా? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మీకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? నీకు శుభమగునుగాక, ప్రభు నీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. మీకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. మీరు వాగ్దానం తీసుకొని ఇంటికి వెళ్ళే లోపల ఒక అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాగ్దానం, ఇంట్లో అద్భుతం. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. హన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయండి. 1 ప్రార్థన, 2వదిగా వాగ్దానము, 3వదిగా అద్భుతం. చెప్పండి, ప్రార్థన, వాగ్దానము, అద్భుతం. ఇక్కడ మీరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్ళే లోపల మీకు ఒక వాగ్దానం ప్రభు చేస్తాడు. ఇంటికి వెళ్ళేసరికి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను ఈ వేళ్ళన్నీ ఇట్లా అంటా ఉన్నప్పుడు ఈ వేళ్ళు అట్లాగే నిలబడింది. అంటే నా గురించి కూడా ఒక మాట చెప్పమంటుంది. నీ గురించి ఏం చెప్పను నేను. వచ్చే 1వ తారీఖు వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నాను. చెప్పలు కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. నేను ప్రేయర్కి వచ్చే ముందే అనుకుంటాను, ఒక చిన్న బాబుని తీసుకొచ్చారు. అన్న ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు సంతానం లేని వాళ్ళు లేచి నిలబడమంటే నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించారు. మేబీ గత సంవత్సరం ఫాస్టింగ్ ప్రేయర్లు అనుకుంటాను. ఇంక మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చేసింది కదండి. ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించాడు. పండంటి మగబిడ్డను దేవుడు ఇచ్చాడని మగపిల్లండి తీసుకొచ్చింది. ఇప్పుడే వచ్చేటప్పుడు పేరు పెట్టి వచ్చాను వాడికి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. వచ్చే సంవత్సరం డిసెంబర్కి అంతా సంతానం లేకుండా ఎవరైనా బాధపడుతుంటే బిడ్డల్ని ఎత్తుకొస్తారండి, వాళ్ళకి పేర్లన్నీ రాసి పెట్టుకుంటాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు ప్రార్థన వింటాడు. ఏంటంటే రెండవదిగా మనకు వాగ్దానం చేస్తాడు, ఆ తర్వాత అద్భుతం చేస్తాడు. ఈ నాలుగోది వచ్చి మీరు సాక్ష్యం ఇస్తారు. ఆ దిశగా ప్రభు కార్యం చేయనుగాక. అన్న ప్రార్థన చేసుకునే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడున్న యాజకుడు వచ్చి ఆమెకి ఏం చెప్పాడమ్మా? ఆ యాజకుడు చెప్పిన వాగ్దానం ఏం చెప్పండి? ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. అమ్మా నీవు క్షేమంగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక. అంతే కదండి, ఆమె ప్రార్థన చేసింది. యాజకుడు దేవుని మాట చెప్పాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నువ్వు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక. ఇంటికి వెళ్ళిందండి, ఆమె గర్భవతిగా మారింది. ఆమెకి దేవుడు ఒక 12 మగబిడ్డని ఇచ్చాడు. అతని పేరు సమూయేలు. అతను తీసుకుని ఆమె మరలా మందిరానికి వచ్చింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. మీకు శుభమగును గాక. వాగ్దానాలు మోసుకుని ఇక్కడ నుండి మీరు వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక పొట్లం ఇస్తారు. ఏంటంటే ఆ పొట్లమే కాకుండా ఆ పొట్లంతో పాటు ఒక వాగ్దానాన్ని కూడా మీరు పట్టుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్ళంగానే అన్నం అరిగించుకోండి, అద్భుతాన్ని అనుభవించండి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఏంటో రైమింగ్ దూసుకొచ్చేస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం చదవండి. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. త్వరగా. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచు ఉన్నది. నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పమని ఆహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక వర్షమే రాలా, వర్షం వచ్చే సూచన కూడా లేదు. అండ్ మేఘాలైనా కనిపించింది అప్పటికి? తలల పైకి ఎత్తి వినండి. మేఘాలు ఏమైనా కనిపించిందా? అండ్ ఏలియా ప్రేయర్ ఏమైనా స్టార్ట్ చేశాడా? ఇంకా ప్రార్థనే స్టార్ట్ చేయలే. అప్పుడే ఆహాబుకి వెళ్ళండి, నువ్వు వెళ్ళి భోంచేయి, నువ్వు భోజనానికి వెళ్ళు, నాకు వర్షపు ధ్వని వినబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వర్షం ఆశీర్వాదం నేను విశ్వసిస్తున్నాను. మీరు ఈ ఆవరణం దాటి లోపల మీ చెవిలో ఒక ధ్వని వినబడబోతుందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడని ధ్వని వినబడబోతుంది. చెప్పుకోండి ధైర్యంగా, ఏం పర్వాలేదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసం 1,00,000 సంపాదిస్తానని చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసం 5 లక్షలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పుకోండి, ఏం పర్వాలేదు. ఈ మాసం 5 జతలు. నీకేం పోయే కాలం వచ్చింది? 5 జతలు ఏం చేస్తావు అంటే, 5 జతలు సెమీ క్రిస్మస్కి ఒకటి వేసుకుంటాను, ఈ గోరంట్ల కిస్మిస్కి ఒకటి వేసుకుంటాను, ఆ లేమల కిస్మిస్కి ఒకటి వేసుకుంటాను, అమరావతి కిస్మిస్కి ఒకటి వేసుకుంటాను. నీకేం పోయే కాలం అంటే చెప్పండి, ఏం పర్వాలా. ప్రైజ్ ది లార్డ్. వర్షపు ధ్వని రాత్రి మీకు వినబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆశీర్వాదపు ధ్వని వినబడబోతుంది. ఒక ధ్వని వినబడబోతుంది. అసలు ఏ సూచన లేదు అక్కడ, ఏ సూచన లేదు, కానీ ధ్వని వినబడుతుందండి. చెప్పేశాడు. చెప్పుకుంటే ఎట్లయ్యా, అసలు 3.5 సంవత్సరం నుండి వర్షం రాలేదు, ఎట్టొస్తుంది, ఏం మాటలు ఇవన్నీ అంటుంటే, నువ్వు నోరుమోయి, నాకు వినబడుతుంది. ఆహాబుకు చెప్పేస్తే అంత మాట అనేసారంటయ్యా. ఒకవేళ రాకపోతే ఎట్లా? నీలో సామర్థ్యం లేదు, శక్తి లేదని నీవు చేతగానే ఉంటాడు. నాకు వినబడుతుంది మరి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నేను హెల్తీగా ఉన్నాను, ఈ మాసం అంతా నేను ఆరోగ్యంగా ఉంటానని చెప్పుకుంటే ఏం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎప్పుడు చూస్తే ఈ శీతాకాలం వస్తే జబ్బు కదా నీకు, నువ్వు దగ్గుతుంటావు కదా, సీతుంటావు కదా. ఇప్పుడు ఎవరో చెప్పింది ఎవరో చెప్పడం నేను విన్నానండి. ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచేవాళ్ళనే ఉంటారంట, కానీ జలుబు చేస్తే ముక్కు తుడిచేవాళ్ళు ఎవరు ఉంటారు? ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచేదానికి ఎవరైనా వస్తారంట, కానీ జలుబు చేస్తే పాపం ఎవరు వస్తారు చెప్పండి? అమ్మ అయితే ఓకే, కానీ అమ్మ అందరికి అందుబాటులో ఉంటుంది కదండి. ప్రైజ్. నీకు అసలే జబ్బు కదా, ఈ శీతాకాలం వస్తే నువ్వు తుమ్ముతూ ఉండాలి, దగ్గుతూ ఉండాలి. ఈ మాసం అంతా నేను ఆరోగ్యంగా ఉండబోతున్నాను.
స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా తల పైకి ఎత్తబడబోతుంది. దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశ వాకిట్లు నా కొరకు తెరవబోతున్నాడు. వర్షపు ధ్వని నాకు వినబడబోతుంది. అనౌన్స్ చేసుకోండి, మీరు పబ్లిసిటీ చేసుకోండి, ఏం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆహాబు భోజనానికి వెళ్ళాడు, ఏలియా ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థన చేసి ఆ పనివాడిని పిలిచి, అరే బాబు వెళ్ళి వర్షం వచ్చే సూచనలు ఏమన్నా చూసి రమ్మని అంటే ఆయన మెరకెక్కి చూసి ఏం లేదన్నాడు. మరలా ఇంకొకసారి వెళ్ళి చూసి రమ్మన్నాడు. ఏం లేదని మరలా వెళ్ళి చూసి రాపోమన్నాడు. ఎంత ధీమా, ఎంత ధైర్యం అండి. ప్రార్థించేవాడికి ఆ ధైర్యం ఉండాలి. నీవే డౌట్గా కలవరంగా ఉంటే ఎట్లా? ధైర్యంగా ఉండాలి అంతేకా. ఆ తర్వాత 7 సార్లు వెళ్ళి చూడమంటే 7వ వెళ్ళి మనిషి చెయ్యంత మేఘము సముద్రపై నుండి రావడం. చిన్న మేఘం ఏంటండి, సూచన చిన్నదే కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనం గుంటూరు ఎంటర్ అయ్యేటప్పుడు మనకు బోర్డు ఏమైనా కనిపిస్తుందా? గుంటూరు అనే బోర్డు ఏమైనా ఉందా? ఎటువైపు నుండి అయినా ఉందా? ఎటువైపు ఉంది? మిర్చియాడ్ వైపు ఉందా? చెప్పాలి. గుంటూరు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు బోర్డు ఉంటుందా? గుంటూరు అనే బోర్డు ఉంటుందా? ఎంత పెద్దగా ఉంటుందా బోర్డు? ఈ స్క్రీన్ అంత ఉంటుందా? ఎంత ఉంటుందా స్క్రీను? ఎంత ఉంటుందండి? చిన్న బోర్డు. ఈ స్క్రీన్ అంత ఉంటుంది, చిన్న బోర్డు. కానీ లోపలికి వచ్చి చూస్తే గుంటూరు ఎంత పెద్ద ఊరో. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నాకు పెద్ద 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 సూచన ఏమి అడగొద్దు, చిన్న చాలయ్య. ఆ గుంటూరు బోర్డు అంత సూచన చాలు నాకు. ప్రైజ్ ది లార్డ్. చూపే సూచన చిన్నది కావచ్చు, ఆ సూచన వెనకాల దేవుడు గొప్ప కార్యాల దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రచండమైన దీవెనకరమైన వర్షం కురిసినట్లు ఆశీర్వాదపు వర్షమును నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. విశ్వసించిన వాళ్ళందరూ మంచి గట్టి 10 దెబ్బలు గట్టిగా, అవసరమైతే చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన చేయ వారందరికీ శుభం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సొంత స్థలములో నీ కుటుంబ సమేతంగా నువ్వు సురక్షితంగా బ్రతకబోతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే ఒకటి దేవుడు వాగ్దానం చేయబోతున్నాడు, రెండవదిగా అద్భుతాలు చేయబోతున్నాడు. ఇక్కడ వాగ్దానాలు, ఇంట్లో అద్భుతాలు. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు వర్షపు ధ్వని ఏలియాకి వినిపించినట్లు ఆశీర్వాదపు విషయాలు మీ చెవులు ఇక వినబడబోతుంది. దరిద్రమైన మాటలు, పనికిమాల మాటలు, వదరబోతు మాటలు, నెగిటివ్ విషయాలు ఇవేమీ వినబడదండి. ఓన్లీ ఆశీర్వచనాలు మీ చెవులు వినబడబోతుంది. హల్లెలూయా. దాన్ని మీరు అనౌన్స్ చేసుకున్న తర్వాత మీకు ఒక సూచన దేవుడు చూపబోతున్నాడు. మీరు చెప్పుకుంటే సూచన కనబడుతుంది మీకు. అది జరుగుతుందో లేదు, ఎందుకు వచ్చిన కూడా డౌట్ చెప్పేసి మళ్ళీ జరగకపోతే మళ్ళీ సిగ్గుచేటి ఎందుకు, అబ్రహం పాస్టర్ గారికి ఏంటి ఆయన చెప్తా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మనం చెప్పేసుకునే జరగకపోతే అని నీవు ముందు నుండే అలా అనుకుంటుంటే నీకే సూచన కనబడుతుంది. 10 మందికి చెప్పుకొని చూడండి, మీ బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పండి. చూస్తూ ఉండండి, ఈ డిసెంబర్ మాసంలో దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నన్ను దీవించబోతున్నాడు. చూస్తానే ఉండండి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ డిసెంబర్ మాసంలో కారు కొనబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను కాదండి, మీరు చెప్పండి. నాకు ఆల్రెడీ కారు ఉంది కాబట్టి నేను కారు కొనబోతున్నాను. చూడు, కారు కొనబోతుంటే అరే తినడానికి తిండి లేదురా, తినడానికి తిండి లేని దానికి జుట్టుకు మల్లెపూలు అవసరం వచ్చిందంట అని అంటారు. అవన్నీ మా కారు కొంటాను చూడు అంటూ ఉండండి. మాసం ముగించే లోపల మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. హల్లెలూయా. చిన్న సూచన చాలండి, గొప్ప దీవెనకరమైన వర్షాన్ని మోసుకుంటూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. టైం కూడా 9:36. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో అపోస్తుల కార్యాలు 10:9 త్వరగా చదవండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటల సమయంలో పేతురు ప్రార్థన చేయడానికి కోసం మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అతడు మిక్కిలి భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా
అతడు పరవశుడై ఆకాశం తెరవబడడం, 4 చెంగులు పట్టబడిన ఒక పెద్ద దుప్పటి లాంటిది ఒకటి దిగి రావడం చూశాడు. అంతలో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం దేవుడు చెప్పాడు. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది, ఇది నిషిద్ధమైనది, అపవిత్రమైనది, ఇదే నేను తిననని చెప్పాడు. 10వ అధ్యాయం 28వ వచనం కూడా చదివేసండి. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుటైనను, అన్య జాతి వాళ్ళతో సహవాసం చేయుటనైనను, అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. మీకు తెలుసా సంగతి? అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడనియు అపవిత్రుడైననియు చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. చెప్పకూడదు. మొదలు గట్టి. ఏ మనుషుడు అపవిత్రుడు కాడు, ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు కాడని నేను తెలుసుకున్నాను. ప్రార్థన చేస్తే రైట్ ఏంటి, రాంగ్ ఏంటి మనం తెలుసుకునేటట్లుగా ప్రభు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకోనంటే నేనే పరిశుద్ధుని, ఇదొక బ్యాచ్, నేనే పరిశుద్ధుని, నేనే భక్తుడిని, మేము యోధులం, మేము క్రైస్తవులం, మేము హోసన్న వాళ్ళం. ఏంటండి, మేము హోసన్న వాళ్ళం. మా భక్తి మామూలు భక్తి కాదు, మా భక్తి శక్తి, నాకు చాలా యుక్తి అని మనమే గొప్ప అని అనుకుంటుంటాం. మేము యూదులకు ఆనాడు కాదు, ఈనాడు కూడా ఆ గర్వం ఉంటుంది. మేమే యూదులం, యేసుప్రభు మాలోనే జన్మించాడు, ప్రవచనాలన్నీ కూడా మాయే, ఆరాధన మాదే, ఆరాధన సిస్టమ్ మాదే, ఆరాధన ప్రపంచానికి చెప్పింది మేమే, ప్రవక్తులు మా వాళ్ళు, పితరులు మా వాళ్ళు. ఇట్లా గర్వించి అహంకారంగా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాలు నేటి కూడా యూదుల్లో ఉన్నాయి. పేతురు కూడా ఆయన కూడా యూదులు కనుక నేనే గొప్ప అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అన్నాడు, నిషిద్ధమైనది ఏది లేదు, ఏ మనుషుడు అపవిత్రుడు కాడని నాకు దేవుడు తెలియచేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ తప్పులు అది తప్పని నీవు తెలుసుకుని, ఒక వ్యక్తి తన అతిక్రమాన్ని తెలుసుకోవాలి. మనిషి అతడు నేను అతిక్రమం చేసి, నేను పాపం చేశాను అని తన పాపానికి పరిహారం నొందినవాడు ధన్యుడని వాక్యంలో వ్రాయబడి ఉంది. నీ తప్పులు నీవు తెలుసుకొని ఏంటండి, అందరినీ ప్రేమించే మనసు, ఎవడి తీర్పు వాడుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. వాడు చేసిన పాపాలు నీవేమైనా మోస్తావా? వాళ్ళ పాపాలు ఏమైనా, వాళ్ళ క్యారీ కవర్ ఏమైనా మోస్తావేమో, కానీ వాళ్ళ పాపాలు మోయలేవుగా. కాబట్టి అతడు కూడా అపవిత్రుడైతే దాన్ని ప్రభు చూసుకుంటాడు. నీవు ఎవరిని అపవిత్రుడుగా చూడొద్దు. ఎవరు నిషిద్ధమైన వాడు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, ఈ డబ్బు లేని వాళ్ళు, ఈ వ్యత్యాసం ఏమాత్రం ఎక్కడ కనపరచొద్దు. ప్రార్థన చేసినప్పుడు నీ తప్పులని దేవుడు నీకు తెలియచేస్తాడు. అందరిని ప్రేమించాలని దేవుడు తెలియచేస్తాడు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడని కూడా దేవుడు తెలియచేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాసం నీకు శుభమగునుగాక. ప్రియులారా, మరియమ్మకి దేవుడు నీకు శుభమగును గాక అని చెప్పారు. శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఏంటి ఆ శుభం అంటే? ఆమె కృప పొందింది. ఆ కృప ఆమె జీవితంలో ప్రణాళిక వైపు ప్రయాణం చేసేదానికి సహాయం చేసింది. అల్పమైన ఆరంభాన్ని మహిమగా దేవుడు ఆమె జీవితంలో ముగించారు. రెండోదిగా ప్రియమైన వారు, ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రతి స్థలమందు ప్రార్థన చేయవారందరికీ శుభం జరుగుతుంది. ఆ శుభం వల్ల మన తప్పులన్నిటి దేవుడు క్షమించి మన సొంత స్థలములో, మన స్వస్థలములో, మన కుటుంబ పరివారంతో మన సంతోషంగా ఉండేటట్లు ప్రభు చేస్తాడు. రెండవదిగా ప్రార్థన ఆలకించి వాగ్దానం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మూడవదిగా వర్షపు ధ్వని వినబడుతుంది, చిన్న సూచన కనబడుతుంది. నాలుగవదిగా మన తప్పులు మనం తెలుసుకుని అందరితో సమాధానంగా ఉండే ఒక మంచి అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మనందరికీ శుభము కలుగునుగాక, శుభమును కలిగించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడండి. ప్రేమా స్వరూపి, దయావాత్సల్యత గల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆలోచన మీరు సఫలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. డిసెంబర్ 1వ తారీఖున ఈ రాత్రి ఈ విధంగా ఈ ప్రత్యేకమైన ఆరాధన ఏర్పాటు చేసుకోవాలని మీరు ఇచ్చిన ఆలోచన మీరు సఫలపరిచినందుకై స్తోత్రం. విస్తారమైన ప్రజలు మీరు ఇక్కడ పోగు చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆవరణలో ఉన్న ఏ ఒక్కరు వట్టి చేతులతో ఇక్కడ నుండి వెళ్ళకూడదు.
ప్రతి వారి జీవితంలో ఒక వాగ్దానాన్ని మీరు అనుగ్రహించుచున్నదికై స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి వారి చెవులలో ఆశీర్వాదపు ధ్వని వినబడాలి ప్రభు. ప్రతి వారికి ఒక సూచన మీరు చూపమని వేడుకుంటున్నాం. నిబిడలు వెళుతుండగా మార్గంలోనే ఒక్కొక్కరికి అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి తండ్రి. ప్రతి అల్పమైన ఆరంభాన్ని మహిమ కలిగిన ముగింపుగా మార్చబోతున్నందుకే స్తోత్రం. ప్రతి వారు నీ ప్రణాళిక వైపు ప్రయాణం చేయడానికి కృప చూపుమని వేడుకుంటూ, ప్రతి వారికి మీరు శుభమును కలిగించండి, క్షేమాన్ని కలిగించండి. తమ తప్పితాలు ఒప్పుకొని కృపనివ్వండి, బలపరిచి ఆశీర్వదించుమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం. కూడి వచ్చిన వారందరినీ మీ కృపావాక్యానికి అప్పగిస్తున్నాం. ఈ సభ కోసం ప్రయాసపడిన ప్రియమైన మా యవన బిడ్డలందరి కొరకు తండ్రి, సంఘ బిడ్డలందరి కొరకు వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. నీ యందు పడిన ప్రయాస వ్యర్థమైపోదు గనక ప్రభా, ఒక్కొక్కరికి ప్రభా ఈ మాసంలో గొప్ప బహుమానాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకే స్తోత్రం. సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నందుకే స్తోత్రం. బలమైన కార్యాలు చేయబోతున్నందుకే స్తోత్రం. ఈ ఆవరణం దాటుచుండగానే ఒక్కొక్కరికి శుభము జరగాలి ప్రభువా, శుభము కలగాలి తండ్రి. అడుగుపెట్టిన ప్రతి చోట శుభము కలుగును గాక. మీరు కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. మీరు ఇచ్చిన మంచి పాటను బట్టి కూడా స్తోత్రాలయ్యా. ఈ మాసమంతా ఈ పాటను బట్టి నీ నామాన్ని మహిమపరిచే కృపనివ్వండి ప్రభువా. ఈ పాట కోసం ప్రయాసపడిన వాళ్ళందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. హోసన్నా మినిస్ట్రీ సంఘాలన్నిటిని ఆశీర్వదించండి. హోసన్నా మినిస్ట్రీ సేవకులందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఆశీర్వాదకరంగా ఈ మాసమంతా నడిపించి మహిమను పొందుకోమని కోరుకుంటూ మీ చేతిలో సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కుడి వచ్చిన మనకును సకల కుడి పరిశుద్ధులకును నా జీవితంలో శుభం కలగాలి, ప్రభు నాకు తోడై ఉండాలని ఆశిస్తున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.